అటుకుల పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అటుకులు అయితే ఆల్రెడీ మనం ఒకసారి నానబెట్టుకుని తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. అటుకులు మనకు రెడీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. మరి అయితే స్టవ్ ఆన్ చేసుకోవడమే. ఓకే, ఆన్ చేసేస్తా. ముందు ఆయిల్ వేయాలి. ఓకే, మీరు ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు? ఏం చెయ్యాలనిపిస్తుంది? ఖాళీ టైం ఉండదు. ఉంటే మాత్రం పడుకోవాలనిపిస్తుంది. అంతే కదా, మిస్ అవుతారు నిద్రని బాగా. ఇంకా అంటే మీలో ఉన్న టాలెంట్ ఏమున్నది? వంట చేస్తూ ఉంటారు, ఇంటిని చూసుకుంటూ ఉంటారు, మీ హస్బెండ్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చక్కగా ఒక అమ్మాయికి ఉండవలసినవే, ఒక అద్దాంగికి ఉండవలసినవే. ఇంకేమున్నాయి స్పెషల్ టాలెంట్స్? మీరు ఏముంటే బాగుంటుంది, నాకు ఇది చాలా ఇష్టము? బుక్స్ చదువుతాను. బుక్స్ చదవడం అంటే ఇంట్రెస్ట్? మీకైతే ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటుంటారు. చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. బుక్స్ చదివే వాళ్ళు పుస్తకాలు పురుగులానే ఉంటూ ఉంటారు. వాళ్ళకి బయట అంటే అవి చదివినా కూడా ఫ్రెండ్స్ ఎక్కువ. ఆహా, అదంతా చదివిందంతా అది వేరే వాళ్ళకి చెప్పేసుకోవాలి. కడుపులో ఉబ్బరం ఆగదా? పాటలు పాడుతుంటారా? పాడతాను. ఓ, పాటలు వచ్చు మీకు? అది టాలెంట్. ఎస్, చూసారా, వెలికి తీసారు మీ టాలెంట్ ని. సరే, మీ టాలెంట్ గురించి తెలుసుకునే ముందు ఆయిల్ వేడైంది, నెక్స్ట్ వేసేసేయండి. ఫస్ట్ పోపు గింజలు. ఓకే, పల్లీలా? సరే, ఇప్పుడు ఈ పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మీ మధురమైన స్వరాన్ని విని ఆలకిస్తాం. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మకే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మకే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధకే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతాంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతాంగి మాయాత్మికే. బాగా పాడారు అమ్మవారి పాటని. దేవుడికి సంబంధించిన పూజలు చేసుకున్నప్పుడు మీరే మంత్రాలు చదువుకుంటూ శ్లోకాలు చదువుకుంటూ చేస్తారు. ఎండుమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేద్దాం. అటుకులకి సరిపడా సాల్ట్ కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఏంటంటే మిర్చి సాల్ట్ వేయకపోతే కారం వేస్తాం. ఓకే, కొంచెం మిర్చి తినే వాళ్ళకి ఉప్పు తగిలితేనే బాగుంటుంది కదా. కొంచెం పసుపు, ఓకే. ఫైనల్ గా అటుకులు ఫ్రై అయిపోయింది కదా. అటుకుల్లో కూడా మనకి ఇప్పుడు చాలా రకాలు వచ్చేసాయి. మిల్లెట్స్ లో కూడా అటుకులు వస్తున్నాయి. దేనితోనో చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు, ఓట్స్ తో కూడా చేసుకోవచ్చు. కానీ ముద్ద అయిపోతుంది కదా ఓట్స్ తోటి. కానీ కర్డ్ వేసుకుంటారు. సేమ్ పోపు అంతా సేమే, పెరుగు వేసుకుంటారు. ఓకే, ఏదైనా పులిహోర అంటే ఖచ్చితంగా ఆ పోపు కనిపిస్తేనే దాని అందం. అవును, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు పిల్లలు. చింతపండుతోటి చేసుకోవచ్చా ఇలా అటుకుల్ని? ట్రై చేశారు ఎప్పుడన్నా మీరు? ట్రై చేయలేదు, కానీ ఎక్కువ లెమనే వాడితే మంచిది హెల్త్ కి చింతపండు కంటే. చింతపండు కూడా చాలా మంచిది అంటే ఈ మధ్యనే తెలిసింది. మా అత్తయ్యకి మోకాల నొప్పులునే మేము చింతపండు చాలా తక్కువ వాడడం, ఎక్కువ లెమనే వాడతాం. ఓకే, కొంచెం నొప్పులు ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, కానీ చింతపండు రసము, చింతపండు అన్నది చాలా మంచిదంట. ఇప్పుడు ఏంటంటే ఒక పులుపు, ఇప్పుడు ఒక సపోజ్ ఒక గొట్టం తీసుకున్నాము, ఆ గొట్టము కొన్ని రోజులు కానీ మొత్తం అన్ని రకాలుగా గొట్టంలోంచి వేసిన తర్వాత దాని చుట్టూ కూడా ఏంటంటే ఒక రకమైన ఫంగస్ పట్టేసి, బ్యాక్టీరియా పట్టేసి ఉంటుంది. తిన్నది అంతా కూడా దానికి పట్టేసి. అయితే ఆ గొట్టాల్లోకి
చింతపండు పులుసు ఇప్పుడు మనకి ఏదైతే ఉంటుంది కదా ఈసోఫేగస్ అంటారు దీన్ని, అందులో కంట చింతపండు రసము, అలాంటి చింతపండు రసము, టమాటా రసము, చింతపండు కాంబినేషన్ ఏం తిన్నా కూడా క్లీన్ చేస్తుందంట అది ఎప్పటికప్పుడు. ఈ మెషిన్ ఉండాలంటే ఈ మెషిన్ కొన్ని సంవత్సరాలు గ్యారంటీ తోటి ఉంటుంది కదా, మధ్య మధ్యలో మనం చేసే విధంగా సర్వీసింగ్ అది చింతపండు తోటి కుదురుతుందంట సర్వీసింగ్ అన్నది. అందుకే చింతపండు రసం మంచిదే అంట. మనం ఒక అపోహలో ఉన్నాం చింతపండు అసలు అవాయిడ్ చేసేయాలని, కానీ కాదు, కనీసం వారంలో 2 సార్లన్నా మనం చింతపండు తినచ్చు. మీరు తినరు అది ఇది అన్నారు కాబట్టి నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. ఇప్పుడు ఏంటి దీని పరిస్థితి? అయిపోయిందండి. అయిపోయిందా? లెమన్ ఎప్పుడు పిండాలి? స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారనిద్దాము. ఓకే అండి, మరి రెడీ అయిపోయినట్టే కదా, చల్లారిపోయింది నిమ్మరసం పిండుకోవడానికి. పులుపు మనకి నిమ్మరసం తోటే. ఇంకా డిష్ అవుట్ చేసేద్దామా? వేడి వేడిగా అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. అటుకుల పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, నూనె, నిమ్మకాయ, కరివేపాకు, ఉప్పు. అటుకుల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత నానబెట్టిన అటుకులు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక నిమ్మరసం పిండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అటుకుల పులిహోర రెడీ.